రైట్కి బాసరలో భక్త సందోహం భారీగా ఉంది. లక్షలాది మంది పుణ్య స్నానాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, బాసరలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది? ఏర్పాట్లన్నీ సక్రమంగానే ఉన్నాయా? రుషి, బాసర గోదావరి తీరం భక్త జన ప్రవాహాన్ని తలపిస్తుంది. 6వ గోదావరి పుష్కరాల్లో భాగంగా 6వ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో బాసరలోని ప్రధాన పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. వీకెండ్ కావడంతో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు చేరుకొని పుణ్యస్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి. నిన్న ఒకరోజే బాసరలో 3,50,000 మంది పుణ్యస్థానాలు ఆచరించగా ఇవాళ ప్రస్తుతం 4 గంటల లోపు ఇప్పటి వరకు 2,50,000 మంది పుణ్యస్థానాలు ఆచరించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో కూడా బాసరలో ఎక్కడ చూసినా భక్త జన ప్రవాహాన్ని తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్ లా ప్రధాన ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితిని ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకి చేరుకొని పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లు అది ఉన్నాయి, కానీ వాటర్లు బాగా లేవు, మురికి ఎక్కువగా ఉంది. కానీ స్నానం అది బాగానే జరిగింది. ఎక్కువ రష్ ఎక్కడా లేదు, ఘాట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి, బాగానే జరిగింది, సంతృప్తిగా. హలో, నా పేరు రవి అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందర దాకా ఎలా ఉంటుందో ఏంటో అన్న ఇదిలో ఉన్నాను. తీరా వచ్చిన తర్వాత చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అయింది. స్నానం అదిను కొంచెం నీళ్లు కొంచెం తక్కువగా ఉన్నాయన్న మాట, కానీ చాలా సంతృప్తిగా జరిగింది. మేము ఒక 15 మంది వచ్చాం హైదరాబాద్ నుంచి. అందరం చాలా హ్యాపీ అండి. ఇదిగో మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చూడండి, మాట్లాడండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి బాగా రష్ ఉంటుంది అనుకున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇవాళ బాగానే ఉంది. ట్రాఫిక్ అది మాకు కొంచెం ఫ్రీగానే అనిపించింది. చాలా బాగుందండి. ఇక్కడ ఏర్పాట్లు అవి చాలా బాగా చేశారు. పోలీసులు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు అందరితోటి. ఇక్కడ కూడా ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అయినా కూడా అంత టెన్షన్ లేదు, అంత ఇబ్బంది లేకుండా అంత ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో చాలా బాగుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలిసారి పుష్కరాలు పుణ్యస్థానం ఎట్లా? చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది, చాలా ఎక్స్పీరియన్స్డ్ గా అందరూ చేస్తున్నారు. ఆ ప్రజల పట్ల అవగాహన బాగా ఉంది. వాళ్ళు పడే ఇబ్బందులు అన్ని కూడా బాగా తెలుసు వాళ్ళకి, అందరికి, డిపార్ట్మెంట్స్ అందరికీ. రాష్ట్ర గవర్నమెంట్ కూడా బాగా తెలిసినట్టుంది. అందుకని అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేశారు. అన్ని కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని పెట్టారు. మైక్ లో కూడా అనౌన్స్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇట్లాగే కంటిన్యూ చేయాలని, ఎక్కడైతే రద్దీ ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది నా ఐడియా. యాక్చువల్లీ ప్రధానంగా కూడా సౌకర్యాలపై కూడా భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. కొద్దిసేపటి క్రితమే డీజీపీ అనురాగ్ శర్మ కూడా బాసరకు చేరుకొని ఏరియల్ సర్వే ద్వారా బాసర్లోని ఘాట్లను సమీక్షించారు. అనంతరం జిల్లా పోలీసు ఎస్పీతో పాటుగా సమీక్ష సమావేశం నిర్వహించి వచ్చే రోజుల్లో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చూడాలని డీజీపీ జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ 2 రోజుల నుంచి కూడా భక్తుల రద్దీ గణనీయంగా తిరుగుతున్నారు. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజాల దగ్గర స్పెషల్ ఆఫీసర్ తో పాటుగా సిబ్బందిని అదనంగా కేటాయించామని కూడా డీజీపీ చెప్పుకొస్తున్నారు. మొత్తంగా జిల్లాలోని 31 ప్రాంతాల్లో కూడా 34 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ల నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఇటు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఇటు జిల్లాలోని బాసరతో పాటుగా కీలకమైన ప్రాంతాలైనటువంటి మంచిరాల, చెన్నూరు, వేలాల, గూడెం, సోన్ ప్రాంతాలు కూడా గత 6 రోజుల నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు పుష్కర ఘాట్లకు చేరుకొని పుణ్యస్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా బాసర్లో కూడా గోదావరి తీరం దగ్గర ఉన్న కూడా ప్రధాన ఘాట్లన్నీ పూర్తిగా రద్దీని తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తుండటంతో కూడా సిబ్బంది ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి కూడా 2 గంటల నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా కూడా సరస్వతి ఆలయంలో ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అమ్మవారి దర్శనానికి వీలుగా కూడా బాసర ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా మాత్రం ఇవాళ రేపు కూడా భక్తుల సంఖ్య గణనీయంగా ఉండే అవకాశం ఉందని జిల్లా అధికారులు చెప్తున్న దృష్ట్యా సిబ్బందిని కూడా మరింత నియమించి ఎక్కడ ఎటువంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం బాసర్లో పుష్కర ఘాట్ల దగ్గర తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో. రైట్, థాంక్యూ.